Hi friends, I am Bharati. Welcome to She Tally Tutorials in Telugu YouTube channel. ఈరోజు వీడియోలో నేను ఈ మంత్లో ఏ ఆన్లైన్ కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. February 15th నుంచి న్యూ ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. GST ప్లస్ TDS కోర్సు రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 15th ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 PM to 9 PM. కోర్స్ ఫీజు రెండింటికి కలిపి 3000. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చండి. సో GST ప్లస్ TDS కోర్సు రెండు కోర్సులు పెట్టా నేను. చాలామంది అడుగుతున్నారు GST ప్లస్ TDS కలిపి చెప్పండి అని. సో వాళ్ళందరి కోసము పెట్టాను. ప్లస్ చాలామంది మేడం మేము అంత ఫీజెస్ కూడా పే చేసుకోలేము, డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసము నేను రెండు కోర్సులు 3000 రూపీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో GSTలో మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, TDSలో ఏం కవర్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడైతే నేను ఆన్లైన్ క్లాసెస్ GST ప్లస్ TDS అని చెప్పాను. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ 1 hour to 1.5 hour క్లాస్ ఉంటుంది. త్రూ జూమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కోర్సు మెటీరియల్ మొత్తం సాఫ్ట్ కాపీ ద్వారా మీ మెయిల్కి పంపిస్తానండి. విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. GST ప్లస్ TDS రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అంటే ఏంటి, TDS అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వర్క్ చేసేటప్పుడు GST అనేది మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, GST ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ఇన్వాయిసెస్ తీసుకొని GST రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎవరెవరు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి, రీఫండ్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, రీఫండ్ ఎలా తెచ్చుకోవాలి, సో GST రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి, టైప్స్ ఆఫ్ GSTR రిటర్న్స్, టైప్స్ ఆఫ్ డీలర్సు, కాంపోజిషన్ డీలరు, RCM మెథడు, బిల్ ఆఫ్ సప్లై, GSTలో మొత్తము బిగినింగ్ టు ఎండింగ్ మొత్తం చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా TDS కూడా అంతే. మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకునేటప్పుడు మీరు TDS అనేది ఎలా డిడక్ట్ చేసుకుంటారు, దేనిపైన డిడక్ట్ చేసుకోవాలి, TDS రేట్ చార్టు, TDS సెక్షన్స్ ఏంటి, TDS చలన్ అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో TDS ట్యాక్స్ అనేది శాలరీస్ పైన ఎలా, TDS అనేది శాలరీస్ పైన ఎలా డిడక్ట్ చేసుకోవాలి, TDS పర్సంటేజ్ శాలరీస్ పైన ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సెక్షన్ 80C ప్రకారము ఈ శాలరీస్ పైన TDS ఎగ్జిబిషన్స్ ఏమేమి ఉంటాయి, సో సెక్షన్ 80s గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 80 గురించి, సో TDS అనేది శాలరీ పైన ఎలా డిడక్ట్ చేసుకోవాలి, సెక్షన్ 80C ప్రకారం మనకి ఏ ఎగ్జిబిషన్స్ ఉంటాయో పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ శాలరీ పేమెంట్ పైన TDS ఎలా డిడక్ట్ చేసుకోవాలి, సో 194Q సెక్షన్ ప్రకారం మనం TDS అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత TDS అమౌంటు, TDS లైబిలిటీ అనేది గవర్నమెంట్కి ఎలా పే చేసుకోవాలి, పేమెంట్ చలన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, TDS రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TDS రిటర్న్స్ నాన్ శాలరీ పర్సన్స్కి ఎలా ఫైల్ చేసుకోవాలి, TDS రిటర్న్స్ శాలరీస్ పైన ఎలా ఫైల్ చేయాలి, TDS సర్టిఫికేట్ అంటే ఏంటి, పెనాల్టీస్ ఏంటి, డ్యూ డేట్స్ ఏంటి, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు సొంతంగా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఎక్కడైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు కామన్గా GST TDS అడుగుతున్నారండి. ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు GST ఇన్వాయిసెస్, TDS ఎంట్రీస్ టాలీలో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ వాటి రిటర్న్స్ ఎలా ఫైల్ చేస్తాము, ప్రాసెస్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి మీరు. సో GST బేసిక్స్ టు ఎండింగ్ రిటర్న్స్ వరకు, TDS బేసిక్స్ టు ఎండింగ్ రిటర్న్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మీరు సొంతంగా మీరు చేసుకోవచ్చు అండి. చాలామంది అడుగుతుంటారు, మేడం ఈ కోర్సు నేర్చుకుంటే మేము సొంతంగా వర్క్ చేసుకోగలము అని. ఎవరైనా కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, సీనియర్ అకౌంటెంట్స్ కానీ, సో ఎవరైనా కూడా ఈ కోర్సు నేర్చుకుంటే సొంతంగా మీరు వర్క్ చేసుకునేలాగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మొత్తం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.